రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో మర్యాద పురుషోత్తం రాముని గురించి ఇవాళ ఆయన మహత్వాన్ని గురించి తెలుసుకుందాం. రాముడు సాక్షాత్తు పూర్ణబ్రహ్మ, అలాగే పరమాత్మ అయిన విష్ణుదేవుని అవతారమైన ఇది వాల్మీకి రామాయణంలో చెప్పబడిందనమాట. అనేక చోట్ల ఆ అవతారాన్ని గురించి వర్ణించబడింది. ప్రపంచంలో మరి రావణుని ఉపద్రవాలు మితిమీరినాయి. దేవతలు మహర్షులు దుఃఖితులయ్యారు. బ్రహ్మదేవుడిని ప్రార్థించారు కాపాడమని. బ్రహ్మదేవుడు దేవతలను ఓదారుస్తూ ఉన్నాడు. అప్పుడు విష్ణు భగవానుడు అక్కడ సాక్షాత్కరించాడు. ఆయనే స్వయంగా సాక్షాత్కరించాడు. అక్కడ ఏమన్నాడంటే, ఆ ఘట్టంలో ఆయన ఎలా ఉన్నాడంటే, ఆ సమయంలో అక్కడ సాక్షాత్కరించినప్పుడు మహా తేజస్సుతోటి సురులందరూ ఆయనకి నమస్కరిస్తూ ఉండగా ఆ జగత్పతి అయినటువంటి విష్ణు భగవానుడు మేఘాదిరూఢుడై వచ్చేసినటువంటి భాస్కరుని వలె, మేఘాలను ఎక్కి భాస్కరుడు వచ్చినట్టుగా ఈయన గరుడుని ఎక్కి వచ్చాడు. ఆయన శరీరం పైన పీతాంబరం ఉంది, హస్తాల్లోనూ శంఖచక్ర గద ఇదాలు ఉన్నాయి, భుజాల మీద మెరిసే భుజ కీర్తులు ఉన్నాయి. అలా శోభిస్తూ వాళ్ళకి ప్రత్యక్షమైనాడు అనమాట. అంటే బ్రహ్మ ప్రార్థిస్తే రావటం కాదు, బ్రహ్మ దగ్గరకు వచ్చి మొరబెట్టుకుంటుంటే, బ్రహ్మ వాళ్ళను ఓదారుస్తుంటే దేవతల్ని, అప్పుడు ఆయనే ప్రత్యక్షమయ్యాడు దగదగలాడుతూ తేజస్సుతో. ఆ తర్వాత దేవతల ప్రార్థన ఆలకించాడు. అప్పుడు వాడితో దశరథ మహారాజు గృహంలో మనుష్య రూపంలో అవతరించడానికి అంగీకరించాడు. ఆయన అక్కడే మళ్ళీ అంతర్ధానం అయిపోయాడు. ఆ తర్వాత ఇదొక మహత్వం అయింది. తర్వాత వివాహానంతరం మరి రామచంద్రుడు అయోధ్యకు మరలు వచ్చే సమయంలో భార్గరాముడు కలిశాడు. రాముడు మరి విష్ణువు యొక్క అవతారం కాదో తెలుసుకోవడానికి రాముడిని పరీక్షించదలిచాడు పరశురాముడు. వైష్ణవ ధనస్సుని ఇచ్చి శరసంధానం చేయమన్నాడు. రామచంద్రుడు ఆ భార్గవరాముడి నుంచి ఆ దివ్య ధనస్సును తీసుకున్నాడు, బాణాన్ని సంధించాడు. పరశురామ, ఇది దివ్య వైష్ణవ బాణం, దీన్ని ఎక్కడ విడిచిపెట్టమంటావు అని అడిగాడు. అలా ప్రశ్నించడంతో పరశురాముడు చకితుడు ఆశ్చర్యపోయాడు అన్నమాట. ఓహో, ఇతను సాక్షాత్తు ఆ విష్ణు అవతారమే అని. ఆయన తేజస్సులో తన తేజస్సుని లీనం చేసేసాడు పరశురాముడు. ఆ సమయంలో పరశురాముడే రాముడు స్తుతిస్తూ ఇలా అన్నాడనమాట. ఓ శత్రుతాపన రామ, నీకు శుభమగుగాక. ఈ విల్లును ఎక్కుపెట్టడం వల్ల నీవు మధుదైత్య సంహారివి, అమరాధీశ్వరుడవు, అవినాశివి అయిన సాక్షాత్తు విష్ణు భగవానుని అంశ అని నేను తెలుసుకున్నాను అని చెప్పాడు. అలా ఆయన వర్ణించాడనమాట రామ ప్రభావాన్ని. ఆ తర్వాత ఆ రాముడు వారికి ప్రదక్షిణ చేసి పరశురాముడు అక్కడి నుంచి ఉపసంహరించుకున్నాడు. తన వేరే వెళ్ళిపోయాడు అన్నమాట. ఇక తర్వాత రావణ వధ జరిగింది. బ్రహ్మ సమేతంగా దేవతలందరూ వచ్చారు అక్కడికి, రామ సన్నిధికి చేరారన్నమాట. ఆయనతో భాషించారు. ఆ సమయంలో రాముడు వారితో ఏమన్నాడంటే, నేను దశరథనందనుడైన రాముణ్ణే, అంటే అందరూ సన్నిధి చేరి భాషిస్తూ ఉంటే, నేను దశరథనందనుడైన రాముణ్ణేను, నేను మానవునిగానే భావిస్తున్నాను, నేను ఎవడినో ఎక్కడి నుంచి వచ్చానో మీరే చెప్పాలి అన్నాడు దేవతల్ని. అప్పుడు బ్రహ్మదేవుడు సర్వుల సమక్షంలో ఆ రహస్యాన్ని వెల్లడించాడనమాట. అంటే సాక్షాత్తు రావణ కుంభకర్ణుల వధ కోసం అవతరించిన విష్ణుమూర్తి అని చెప్పటం అనమాట. అప్పుడు చెప్పాడు బ్రహ్మ, నీవు సాక్షాత్తు చక్రపాణివి, లక్ష్మీపతి అయిన శ్రీమన్నారాయణ దేవుడివి. నీవు భూత భవిష్యత్ శత్రువులను అంతం చేయటం కోసం నువ్వు వచ్చావు. ఇదివరకే ఏకశృంగుడివై వరాహ భగవానుడు అయ్యావు, అంటే అప్పుడు భూమాతను రక్షించావు. రాఘవ, ఆది మధ్యాంతంలో నువ్వు సత్యస్వరూపుడివి, నీకు ఆది మధ్యాలు అంతాలు లేవు, ఎప్పుడు సత్యస్వరూపుడివే. అవినాశివి, నీకు వినాశనం లేదు, నాశనము లేదు నీకు, ఆ నాశనము లేని బ్రహ్మవు నీవే అని అన్నాడు. సర్వలోకాలలో పరమధర్మానివి, ధర్మస్వరూపుడు నీవే. చతుర్భుజ విష్ణువు నీవే. నీవు అజితుడవు, అంటే నిన్ను జయించేవాడు అంటే ఎవరూ లేరు, అజేయుడవు నీవు. పురుషుడవు, పురుషోత్తముడవు కూడా. హృషీకేశుడు, అంటే
ఇంద్రియాలను జయించినవాడు, శాంగ ధనుర్ధారివి అంటే బాణాలు ధరించగలిగినవాడు, ఖడ్గధారివి విష్ణువు, మహాబలశాలి అయిన కృష్ణుడివి కూడా నువ్వేనంటూ బ్రహ్మ ఆయన జన్మ రహస్యాన్ని తెలిపాడు. అంటే సాక్షాత్తు విష్ణుమూర్తివే నీవని చెప్పాడు. నేను ఎవరినో చెప్పండి నాకు తెలియదు అన్నాడు కదా, నేను మానవుడినేనని చెప్పాడు కదా. అందుకు అలాగే ఘట్టంలో ఆయన్ని వర్ణన ఉందన్నమాట ఇలా. అలాగే దశరథ మహారాజు కూడా ఒకసారి లక్ష్మణుడితో అంటాడు. లక్ష్మణుడితో రాముడి గురించి ఏం చెప్పాడంటే రాముని యొక్క మహత్వాన్ని గురించి, ఓ సౌమ్య అంటే సౌమ్య గుణం గలవాడని లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడితోటి పరంతపుడైనటువంటి ఈ శ్రీరామచంద్రుడు సాక్షాత్తు వేద వర్ణితుడైనటువంటి అవినాశి అంటే నాశనము లేనివాడు, అవ్యక్తము వ్యక్తము కానటువంటి వాడు అనేటువంటి పరబ్రహ్మ. ఆయన కావాలని రూపాల్లో కనపడుతున్నాడు కానీ మామూలుగా అవ్యక్త స్వరూపుడే. మామూలుగా తన స్వరూపం అంటే ఏమీ లేదు. ఏ స్వరూపంలో కావాలనుకుంటే ఆ స్వరూపంలో కనపడతాడు ఆ శక్తి, ఆ పరబ్రహ్మ. నాశనం లేనటువంటి వాడు. ఈతడు దేవతలకు హృదయుడై పరమ రహస్యుడై ఉన్నాడు. అంటే అందరి హృదయాల్లో, దేవతల హృదయాల్లో ఆయనే ఉన్నాడు అని. జనకనందినైన సీతతో ఇతన్ని సావధానంగా సేవించునాయన లక్ష్మణ, నీవు పవిత్ర ధర్మాన్ని ఆచరించి మహా యశస్సుని ఆచరించి యశస్సుని పొందగలిగావు. అంటే అంతకుముందే ఎప్పుడు వాళ్ళిద్దరితోటి కలిసి ఉంటున్నాడు కదా, అన్నతో కలిసి ఉంటున్నాడు, ఆమెను తల్లిగా సేవిస్తున్నాడు. కొన్నాళ్ళు ఉన్న తర్వాత కదా పట్టాభిషేకం వార్త వచ్చింది, కొన్నాళ్ళు కాపురం చేసిన తర్వాత వచ్చింది. అందుకని అప్పుడు దాకా ఇలా చేస్తున్నాడు కాబట్టి అందుకనే నీవు ధనుడు అయ్యావయ్యా. ఆ పరమాత్మని ఆమె ఆ అర్థాంగిని సేవించి ధన్యుడు అయ్యావు, యశస్సును పొందావు అని లక్ష్మణుడితోటి దశరథుడే చెప్పాడు. అది అంతటి మహత్వం కలిగిన వాడు రాముడు అని. ఇంతే కాకుండా అనేక పర్యాయాలు బ్రహ్మదేవుడు, దేవతలు, మహర్షులు రామచంద్రుని అమిత ప్రభావాన్ని వర్ణించారు. ఇక మానవులను సమాప్తం చేసి మరి పరమధామానికి చేరే సమయంలో రాముడు సాక్షాత్తు పూర్ణ బ్రహ్మ పరమేశ్వరుడు అన్న విషయం మనకి స్పష్టం చేయబడింది. అంటే ఆయన సాక్షాత్తు అలా వెళ్ళి ఆ సరయూ నదిలోని ముగినిగి అలా పైకి లేచి మళ్ళీ చేసేటప్పుడు ఆ రామావతారం కాకుండా మళ్ళీ విష్ణు సాక్షాత్తు శంఖ చక్ర గదాధరాలు అన్నీ ధరించిన పీతాంబరంతో చక్కగా మనకి దర్శనమిస్తాడు కదా. అలా ఆయన పరమేశ్వరుడు అనే విషయం ఆ పరంధామానికి చేరే ముందు మనందరికీ అప్పుడున్న ప్రజలకి తెలియపరచబడింది. ఇలా రామాయణాన్ని, వాల్మీకి రాసిన రామాయణాన్ని ప్రామాణిక గ్రంథంగా అంగీకరించిన వాళ్ళందరూ కూడా రాముడు భగవంతుడు అని విశ్వసిస్తారు, అందులో సందేహం లేదు. అలా ఆయన మహత్వం మనం గుర్తు తెచ్చుకున్నాం ఇప్పుడు. ఆ తర్వాత ఆయన పరాక్రమాన్ని గురించి, ఆయన మహాఫలపరాక్రముడు అంటే సాక్షాత్తు మహావిష్ణువే ఇలా అవతరించాడు కాబట్టి ఆయన పరాక్రమం మాత్రం సామాన్యంగా ఉంటుందా? ఆయన వీరత్వం కానీ శస్త్రాస్త్ర కౌశల విషయాల గురించి ఇంకా వర్ణించుకునే ఎంత వర్ణించినా తరగదన్నమాట. ఇక రామాయణం అంతా ఈ విషయ వర్ణనతోనే నిండిపోయింది కూడా. ఎక్కడైనా సరే యుద్ధ ప్రసంగాన్ని చూడండి, ఆయన చేసిన యుద్ధాల గురించి చూస్తే మనం విశ్వామిత్రుని యాగరక్షణలో ఏం చేశాడు? మాట్లాడుతూనే తాటక సుబాహుల్ని అంతం చేసేశాడు. మారుచుండేమో మానవాస్త్రం ద్వారా శతయోజన దూరం సముద్రంలోకి నెట్టేశాడు, ఆ అస్త్రప్రయోగం ద్వారానే, మానవాస్త్ర ప్రయోగం ద్వారా. ఇక తర్వాత జనకపురిలో ఆ శివధనుర్భంగ సమయంలో మహావీరులు, మహాబలశాలులు, రాజులు తీవ్రంగా శ్రమించి దాన్ని లేపటానికి ప్రయత్నిస్తే వాళ్ళందరూ లేపలేక పరాభవంతో తల వంచుకొని వాళ్ళ స్థానంలో వెళ్ళి కూర్చున్నారు. ఈయన వచ్చాడు, అలా ఎడంచిత్త పట్టుకున్నాడు, అనాయాసంగా దాన్ని ఏదో మామూలు ఒక ఆటగా ఆడుకునేటువంటి బాణం పొలం ధనస్సుని లేపినట్టు లేపేశాడు. ఎత్తాడు, అనాయాసంగానే ఎత్తేసాడు, విరిచేశాడు కూడా. వైష్ణవ ధనస్సుని మరి ఆయన ఇస్తే బాణాన్ని సంధించి ఎక్కడికి వదలమంటామని కూడా అడిగాడు ఆయన్ని. అప్పుడు ఆ పరశురాముని యొక్క తేజస్సును కూడా తాను స్వీకరించాడు, హరించి వేశాడు. పంచవటిలో మరి శూర్పణఖ వెళ్ళి చెబితే ఆ ఖరదోషణాదులు వచ్చారు, త్రిశరుడు కూడా వచ్చాడు. వీళ్ళందరినీ 14,000 మంది సైన్యంతో వచ్చారు. వాళ్ళందరినీ క్షణాల్లో అట్ట ఒక్కడే మట్టు పెట్టేశాడు.
ఏ అంత కొన్ని క్షణాల కాల వ్యవధిలోనే ఒకే వీరుడిగా నుంచి అందరినీ అంతం చేశాడు. మరి వాలి వంటి మహాయోధుడిని, రావణాసురుణ్ణి కూడా తన చంకలో ఇరికించుకుని తన అర్ఘ్యం ఇచ్చి సూర్యునికి అయ్యేదాకా వదలలేదు. అట్లాంటి రావణాసురుడు కంటే బలశాలి అయినటువంటి వాలిని ఒకే ఒక్క బాణంతో సంహరించాడు. అలాగే ఆయన మరి సాగర మీద నుంచి వెళ్ళటానికి ప్రయత్నించేటప్పుడు ఆ సాగరుడు అనుకూలించకపోతే, ప్రత్యక్షమైపోతే బాణాన్ని సంధిస్తే గడగడలాడుతూ వచ్చాడు ఆ సాగరుడు. ఆ తర్వాత లంకలో ప్రవేశించాడు. భయంకర యుద్ధంలో రాక్షస సమేతంగా కుంభకర్ణుని సంహరించాడు, రావణుణ్ణి సంహరించాడు. అలా యావత్ విశ్వంలో విజయడంకా మోగించాడన్నమాట రాముల వారు. ఇది ఆయన పరాక్రమం. ఇక ఆయన క్షమ కూడా చాలా గొప్పదే. ఆయన తనని నిందించిన వాళ్ళని ఎప్పుడూ కూడా ఏమీ అనలేదు. మందర తన అరణ్యవాసానికి కారణమైన మందరని ఏమీ అనలేదు. అలాగే తన పట్ల అపరాధాలు చేసినటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఆయన ఎప్పుడూ దూషించలేదు, కోపగించలేదు వాళ్ళని. కానీ ఆయన క్రోధం చూపించాడు, యుద్ధలేలో ప్రకటించాడు. ఇవన్నీ ఎప్పుడు చేశాడు అంటే ఆయన ఆశ్రయించుకున్న వారిని రక్షించడానికి, అలాగే సాధు పురుషులను రక్షించడానికి, అలాగే అపరాధులను దండించడానికి చేశాడు. దుష్టులను నిర్దోషులుగా చేయడానికి కూడా చేసేవాడు. మందర వంటి దాసిని మరి ఏమీ అనలేదు కదా. ఎంతటి క్షమ ఆయనకుంది. అలాగే ఇంకా అంటే దాసీదానిని కూడా, అంటే తల్లిదండ్రులు అంటే పెద్దవాళ్ళు కాబట్టి గౌరవించాలి కాబట్టి గౌరవించాడు అనుకుందాం. కానీ దాసి అయిన మందరని కూడా ఏమీ అనలేదు ఆయన. ఇట్లాంటి చరిత్ర గలవాడు రాముడు. సరే, ఇక ఆయన గురించి ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దాకా తెలుసుకున్నాయన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుని ఉపసంహారం చేద్దాం, అంటే ముగింపు చేద్దాం. ఆయన మాతృభక్తికి ఉదాహరణ కైకేయిని అందరినీ కూడా నిందించవద్దు అని ముగ్గురు సోదరులకి చెప్పాడు. తర్వాత తల్లి ఇక్కడే ఉండు నాయన అన్న కూడా, నేను విషమైనా తాగుతాను, మా నాన్న తాగమంటే, అలాగే మా నాన్న అగ్నిలో దూకమంటే దూకుతానని చెప్పాడు. మాతృభక్తి. అందుకని అమ్మ మీరందరినీ చక్కగా గౌరవిస్తారు వాళ్ళు, నేను మాత్రం అరణ్యవాసానికి వెళతానన్నాడు. ముగ్గురు సోదరులతో కూడా చెప్పాడు, కైకతో సహా ఎవరిని ఏమీ అనొద్దు, వాళ్ళని చక్కగా ఎదురువరకు ఎలా ఆదరించారో అది ఆదరించమని. ఆ తర్వాత పితృభక్తి. మరి దశరథుడి ఆజ్ఞగానే తన మాతృమూర్తి చెప్పినా అది పితృ ఆజ్ఞగానే భావించి అడవులకు వెళ్ళిపోయాడు. ఆయన విషం తాగమంటే తాగుతానని కూడా చెప్పాడు కౌశల్యతోటి. కాబట్టి నేను ఆపొద్దు అడవులకు వెళ్ళటానికి అన్నాడు కదా. ఇక ఏకపత్ని వ్రతానికి ఉదాహరణ అశ్వమేధ యాగంలో ఆయన బంగారు సీతను చేసుకుని ఆయన యాగానికి పూనుకోవటం. అలాగే భాతృప్రేమలో లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు, నాకు తమ్ముడు మళ్ళీ ఇలాంటి తమ్ముడుని మళ్ళీ నేను పొందలేను కదా, భార్య పోతే భార్యను పొందొచ్చు కదని, కాబట్టి నాకు మరణమే శరణ్యమంటూ దుఃఖించాడు. అలాగే శత్రుఘ్నుని మధురాపురానికి రాజుగా చేశాడు. లవణాసురుని చంపి అక్కడే ఉండమని చెప్పాడు. ఆయన ఆజ్ఞ ఆయన పాలించాడు. అలా భాతృప్రేమ అయింది. ఇక కృతజ్ఞత ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం. అటు జటాయువుకి ఎలా చెప్పేశాడో దహన సంస్కారాలు, అలాగే ఆంజనేయుడికి ఆలింగనం చేసుకుని కృతజ్ఞత తెలిపాడని చెప్పుకున్నాం. అలాగే సఖ్య ప్రేమలో అందరూ వానరులు అందరినీ ఆ పట్టాభిషేకం మీద తిరిగి వెళుతూ ఉంటే, మీరందరూ నాకు శరీరంలోని అంగం లాంటి వాళ్ళు అని వాళ్ళందరినీ అంతగా ఆదరించి సఖ్య ప్రేమ చూపించాడు వాళ్ళ పట్ల. అలాగే ఇక శరణాగత వాచనం అంటే విభీషణుడు వచ్చినప్పుడు ఆ విభీషణుడిని ఒకవేళ ఏదైనా దుర్మార్గం తలపెడితే ఆయన్ని నేను ఎదుర్కోగల శక్తి ఉంది, నాకు వేలి గోటితో ఈ చరాచర జగత్తులో ఏ అపకారము ఏది నన్ను చేయలేదు, ఒకవేళ జరిగితే నేను ఎదుర్కోగలను. ఒకవేళ విభీషణుడు కాదు రావణాసురుడు వచ్చి నన్ను శరణ వేడితే నేను కూడా ఆయన్ని కూడా క్షమిస్తాను అన్నాడు. అంతటి శరణాగత వాత్సల్యం ఆయనకి. అలాగే ప్రజారంజకత్వం ఇందాకే చెప్పుకున్నాం. ఆ ప్రజల్ని
అడవుల్లో తనతో పాటు వస్తుంటే వాళ్ళని అక్కడే వదిలేసి రాత్రిపూట నిద్రపోయేటప్పుడే వదిలేసి వెళ్ళిపోవటం. ఆ తర్వాత ఆ ప్రజల ప్రసన్నత కోసమే మళ్ళా అమ్మ సీతమ్మ వారిని అడవుల్లో వదిలి రావటం ఇవన్నీ. అలాగే ఆయన మహత్వాన్ని గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. ఇక క్షమ, మరి మందరిని క్షమించటం, అలాగే పరాక్రమం. ఈ విషయంలో అన్ని యుద్ధ సంఘటనలోనూ రామాయణంలో ఆయన అజేయంగా నిలబడటం. ఇలా ఆయన గురించి మనం ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. అలాంటి రాముణ్ణి మనం రామాయణము అన్నారు. అందుకనే అంటే రాముని యొక్క నడక. ఆ రాముడు నడిచిన బాటలో మనం నడిస్తే మనం కూడా ముక్తి పొందుతాం అని ఈ రామాయణంలోని ఆదర్శ పాత్రలన్నీ చదువుకున్నాం. చివరికి రాముడిని చదువుకుని మనం ముగిస్తున్నాం ఈ రామాయణంలోని ఆదర్శ పాత్రల పుస్తకాన్ని. స్వస్తి.